నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అసలు స్వామివారి ఫోటోలను చెత్త కుప్పల్లో పడేస్తున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుంది? అసలు దీనికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడు సనాతన ధర్మం అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఒకసారి వీటిని చూడాలి అంటూ ఆయన చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా? అసలు ఏం జరుగుతుంది టీటీడీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. మేడం, భూమన కరుణాకర్ రెడ్డి చాలాసార్లు టీటీడీ పైన చాలా ఆరోపణలు చేశారు. సో ఈసారి కూడా మరి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. స్వామివారి వందలాది వేలాది ఫోటోలను చెత్త కుప్పల్లో పడేస్తున్నారు, మలమూత్ర విసర్జన చేసే చోట్ల కూడా పడేస్తున్నారు. దీని అంతటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలంటూ ఆయన చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఎప్పుడు సనాతన ధర్మం అంటారు కదా, వచ్చి ఒకసారి చూడండి అంటూ ఆయన చెప్తున్నారు. ఏంటి వాస్తవం ఎంత ఉంది? నిజంగా టీటీడీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? మరి కల్తీనయ్యకి జగన్మోహన్ రెడ్డి ఏమైనా బాధ్యత తీసుకున్నారా? మరి కల్తీ లడ్డూలు అందరి చేత తినిపించారు, దానికి బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా? అంటే ఏదో మాట్లాడాలని మాట్లాడకూడదు. ఆ పటాలు ఎవరు పడేస్తున్నారు, ఎందుకు పడేస్తున్నారు? అసలు తిరుమలలో పటాలు ఎందుకు పడేస్తారు నాకు అర్థం కాల. మొట్టమొదటి అంశం ఏంటంటే, మనం పాత పటాలు ఎక్కడుంటాయి? ఇళ్లల్లో ఉంటాయి. మన దగ్గర మన పూజా గృహాల్లోనో లేదా గోడలకి, మీకు పూర్వకాల ఇళ్ళు అయితే గోడలకు 10-15 ఫోటోలు ఉంటాయి. మీకు ముఖ్యంగా ఏముంటాయంటే సరస్వతీదేవి ఉంటుంది, నిల్చున్న లక్ష్మి ఉంటుంది. ఇవన్నీ ఏంటి ముఖ్యంగా మీకు రవివర్మ ఫోటోలే ఎక్కువ ఉంటాయి. లక్ష్మీదేవి పట్టం ఎలా ఉంటుందంటే గొడుగు పట్టుకుని అమ్మవారు ఉంటుంది. ఇవన్నీ పాత ఫోటోలు అన్నమాట. వెంకటేశ్వర స్వామి ఫోటో ఇలా, లేదా సత్యనారాయణ స్వామి ఫోటోలు ఇట్లా ఇవన్నీ మనకి నిత్యం పూజలు అందుకునే దేవుళ్ళ అందరి ఫోటోలు పూర్వం ఉండేవి. ఇప్పుడంటే మోడర్న్గా వచ్చేసి మనం దేవుళ్ళ బదులు ఏవోవో పెట్టుకుంటున్నాం. మనం మీకు డబ్బు ఎక్కువ అయ్యే కొద్దీ దేవుళ్ళేమో మాయమైపోతున్నారు. అది వాళ్ళ ఇష్టం, దాని గురించి నేను కమెంట్ చేయను. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు తిరుమలలో ఇలాంటి పాత పటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కాని విషయం అది. ఇప్పుడు కొత్తగా పటాలు కొనుక్కుని ఎవడు పడేడుగా. తర్వాత బీర్ బాటిల్స్ అన్నాడు ఆయన. బీర్ బాటిల్ గతంలో ఎవరు తీసుకెళ్లారు? సాక్షి రిపోర్టర్లను తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి పెట్టి దాని మీద ఒక హల్చల్ చేసి. ఇవాళ ఇంకొక విషయం జరిగింది, మీరు గమనించారో లేదో. అంబానీ కొడుకు అనంత్ అంబానీ 27.5 కోట్లు ఆయన విరాళంగా ఇచ్చారు స్వామివారికి. తర్వాత వాళ్ళు ఒక 25 అనుకుంటా ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చి 50 మంది డ్రైవర్లకి రిలయన్స్ తరఫున వాళ్ళకి జీతభత్యాలు ఇస్తా ఉన్నారు. వీటన్నింటినీ మించి వంతారాలాగా వాళ్ళు గోశాలని ఆధునీకరిస్తాము అని చెప్పారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి, భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆవులు ఎండిపోతున్నాయి, బక్క చిక్కిపోయాయి, చచ్చిపోతున్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు అన్నారుగా. ఒక పెద్ద ఇది చేశాడు కదా ఆయన. సో ఇవాళ విముక్తి వచ్చిందని చెప్తున్నాం మనం. ఒకవేళ నిజంగా అలా ఉండుంటే ఆయన చాలా సంతోషించాలి ఇవాళ. ఎందుకంటే వంతారా అనేది 3500 చదరపు కిలోమీటర్లలో వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ అడవిని సృష్టించారు గ్రీన్ ఫీల్డ్లో. తర్వాత 250 ఏనుగులకి సెపరేట్గా వాళ్ళు ఒక ఆసుపత్రికి నిర్మించారు. 22 వాళ్ళకి ఆసుపత్రులు, 17 క్లినిక్స్ జంతువులకి, తర్వాత వాటికి సర్జరీ చేయడానికి. ఇట్లా ఎంత అసలు వాళ్ళంటే, తర్వాత 1.5 లక్షల జంతువులు, అంటే దెబ్బతిన్న జంతువులన్నీ కూడా ఆ వన్యప్రాణులు అక్కడికి వచ్చి అవి చక్కగా ఆరోగ్యంగా తయారయ్యాయి. అంటే నేను అనేది, అందరూ కూడా దాని మీద కేసు కూడా పడింది, మీకు గుర్తుందో లేదో, వంతారా మీద. నేనంటాను, అతను డబ్బు ఖర్చు పెడతానన్నప్పుడు జంతువులను అప్పచెప్తే మంచిదేగా. అంటే మనం మానవతా దృష్టితో చూడాలి. మనం చేయలేని పని ఎదురువాడు చేస్తున్నాం, మనం కనీసం సంతోషించాలి. దాన్ని మనం పొగడకపోయినా పర్వాలా, తెగడకూడదు. సో ఇవాళ అలా అంత బాగా వంతారా నిర్వహించే అనంత్ అంబానీ గోశాలని తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. ఎంత బాగుంది ఇది. నేను అనేది ఏంటంటే, మీరు భూమన గారు ఎంతసేపు తిరుమలలో చెడు ప్రచారం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ, ప్రపంచ పటంలో లేదు అంతర్జాతీయంగా ఒక తిరుపతిని మీరు, తిరుమల దేవుణ్ణి మీరు తక్కువ చేయాలని చూడకండి. అంటే ఎప్పుడు అందరూ చెప్తుంటారు మేడం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి అని చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీటీడీ పైనే ఎక్కువగా. అది ఎప్పటి నుంచి జరుగుతుంది మీకు? ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు జరిగింది, అంటే 2వ టర్మ్లో. సరే, అన్ఫార్చునేట్లీ ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈ కొడుకు గారు వచ్చాక ఒక 5 ఏళ్ళు విచ్చలవిడిగా దోచుకున్నారు, ఏలుకున్నారు తిరుమలని. అంటే నమ్మకం లేని దేవుడి మీద వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. సరే పోనీ, ఇప్పుడు భూమనకి నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరుండే ప్రాంతం అదే తిరుపతి, మీ దేవుడు ఆయన. ఒకవేళ నిజంగా మీరు నమ్మితే కనుక అయితే మీ కులదైవంలాగా
ఆయన మీద నిందలేసి ఆ ప్రాంతం మీద నిందలేసి మీకు ఎలా మనసు ఒప్పుతోంది? ఒకవేళ నిజంగా పట్టాలు పడేసి ఉన్నారు అనుకుందాం, మీకు 2000 మంది నా వాళ్ళే ఉన్నారని చెప్పాడు కదా ఆయన, ఆ 2000 మంది చేత క్లీన్ చేయించండి, తప్పులేదు, మంచి పని ఎవడైనా చేయొచ్చు. చేసి మీరు వార్తలకు ఎక్కండి, చక్కగా మంచిగా మీ పేరు మారుమోగనివ్వండి. నెగిటివ్ కమెంట్స్ చేసే కంట ఒక చిన్న మంచి పని చేసి భూమన లాంటి వాళ్ళు చరిత్ర సృష్టించమనండి. బీర్ బాటిల్స్ ఎలా వచ్చాయో ఒకసారి మీరు పరిశోధన చేయించండి మీ 2000 మంది చేత. తిరుమలలో బీర్ బాటిల్స్ ఎందుకు వచ్చాయి? ఇది మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రతి దాంట్లోనూ మనం చెడు చూసే కంటే ఒక మంచి కోణంలో చూసి మంచి జరుగుతుంటే అప్రిషియేట్ చేసి ఇంకెంత బాగా మనం చేయొచ్చు, లేదు ఇంకేం చేయొచ్చు, ఇంకా ఏం మంచి చేయాలనే దాని మీద దృష్టి పెడితే వైసీపీ కూడా రానున్న ఎన్నికల్లో కొద్దో గొప్ప సీట్లు తెచ్చుకుంటాం. అంటే పదే పదే టీటీడీ పైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ చర్యలు ఏవి కూడా తీసుకోవట్లేదు అంటున్నారు. మరి ఈసారైనా భూమన కరుణాకర్ రెడ్డి పైన చర్యలు తీసుకోబోతున్నారు అంటారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు మనకి. ఇప్పుడు కొంతమందిని అలా వదిలేయాలి. ఇప్పుడు బురద మీద రాయేస్తే ఏమవుతుంది? అలా అనుకుని మనం వదిలేసామనుకోండి, వాళ్ళకే బుద్ధి వస్తుంది. ప్రతిదానికి చర్యలు, లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి అరెస్టులు చేయించడాలు, కేసులు పెట్టాలి, ఇక్కడితోటే ఉండిపోతుంది. అలా కంట ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారు. వాళ్ళని అలా వదిలేయాలి. సరే వాక్కుంటా వాక్కో, మేము చేసేది చేస్తామని మనం అభివృద్ధి చేయాలి, లేదు అక్కడ ఇంకా బాగా చేసి చూపించాలి. ఇప్పుడు ఆయన తీసుకున్నారు కాబట్టి అనంత్ అంబానీ ఇప్పుడు గోల్ మీద నోరెత్తలేడుగా. ఇప్పుడు ఈ పట్టాలకు సంబంధించి మీరు చూసారు, గతంలో బెంగళూరులో ఒక స్వచ్ఛంద సంస్థ మొదలుపెట్టింది. ఈ మీ దగ్గర పాత పట్టాలు ఉన్నాయో మాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆ పాత పటాలని దేనికది విడదీసి మేకులు, తర్వాత ఫ్రేమ్స్, గ్లాస్ అవన్నీ తీసి వాళ్ళు చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్వచ్ఛంద సంస్థ ఇది పని మొదలుపెట్టింది. వాళ్ళు జిహెచ్ఎంసీతో కలిపి చేస్తున్నారు. అది గొప్పతనం. ఇది మనం ఆహ్వానించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి వాళ్ళు ఒక పూజ చేయించి విసర్జించడానికి ముందు. సో మనం ఎలా ఆవాహన చేస్తామో త్యజించడానికి కూడా ఒక పూజ. ఆవాహన చేస్తాం కదా, దేవుణ్ణి మనం రప్పిస్తాం. ఇప్పుడు దేవుణ్ణి మనం త్యజిస్తాం. దేవుణ్ణి మనం త్యజించడం కానీ లేదు, దేవుణ్ణి పంపుతున్నాం తిరిగి. కాబట్టి ఆ పని చేసి మీ చేత చేయించి, మీ చేత పూజ చేయించి వాళ్ళు తీసుకుంటారు. తీసుకుని ఆ ఫ్రేములు విడిగా, మళ్ళీ గ్లాస్ విడిగా, మేకులు విడిగా ఇలా అంతా చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రేములు తయారవుతాయి కొత్తవి. సో ఇలా 6 గుళ్ళల్లో ఇవాళ మొదలుపెట్టారు. చాలామంది చాలా స్పందించారు, వెళ్ళారు, చాలా సంతోషపడుతున్నారు. ఎక్కడ చూసినా అయితే ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఎప్పుడు పటాలు ఉంటాయి, అదే చెట్ల కింద ఉంటాయి. మీరు యూనివర్సిటీ రోడ్లోకి వెళ్తే ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ చెట్ల కింద పటాలు దొరుకుతాయి. ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి అన్నమాట. అంటే మనకు కూడా మనసు చివుక్కు మందు. ఇంతకాలం మనం పూజ చేసి ఇట్లా పడేసామే, ఎక్కడ ఇవ్వాలో తెలియదు. సో దానికి ఇది ఒక మంచి మార్గం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాగే తిరుపతిలో కూడా మొదలు పెట్టారనుకోండి, తిరుమలలో కూడా మొదలు పెడితే ఇది కూడా పర్యావరణాన్ని పరిరక్షించినట్టు, ముఖ్యంగా మనం హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఒక మంచి కార్యం చేసినట్టు అవుతుంది. ఓకే మేడం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.